విఘ్నేశ్వర షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయ నమః. రమాదేవి యాస్ట్రో అండ్ వాస్తు ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. మనం శివరాత్రి అనగానే మనందరికీ తెలుసు, శివుడికి అభిషేకం చేయిస్తాం, ఉపవాసం చేస్తాం, జాగారం చేస్తాం. కానీ వీటన్నింటికంటే విశేషమైన పని ఇంకొకటి ఉంది. అదేంటంటే ఇదే రోజున, శివరాత్రి రోజున శివపార్వతుల కళ్యాణ గాథ వినడం. ఎవరైతే ఈరోజు శివపార్వతుల కళ్యాణ గాథ వింటారో వాళ్ళకి ఇంట్లో సమస్త సన్మంగళాలు జరుగుతాయి. వివాహం కాని వారికి వివాహం కావడం, శుభకార్యాలు ఆలస్యం అవుతున్నాయి అనుకునే వాళ్ళకి గృహాలు కట్టడాలు, ఇలాంటి చిన్న చిన్న శుభకార్యాలు కూడా ఆలస్యం అవుతున్న వాళ్ళకి ఆ శుభకార్యాలు జరగడం, ఐశ్వర్యం లేదనుకునే వాళ్ళకి ఐశ్వర్యం కలగడం, ఇలాంటి సన్మంగళాలన్నీ కలుగుతాయి. అసలు శివపార్వతుల కళ్యాణ గాథ ఏంటో ఇప్పుడు విందాం. దక్షుడు నిరీశ్వర యాగం చేస్తాడు. ఆ నిరీశ్వర యాగానికి ఈశ్వరుణ్ణి పిలవడు, కానీ సతీదేవి వెళ్తుంది. వెళ్ళడం వల్ల అక్కడ ఆమెకి అవమానం ఎదురవుతుంది. ఆ అవమానాన్ని సహించలేక ఆవిడ దేహత్యాగం చేస్తుంది. దేహత్యాగం చేసి తర్వాత హిమవంతుడు అనే పర్వతరాజుకి కుమార్తెగా జన్మిస్తుంది. ఆమె పుట్టినప్పటి నుంచి మహాశివభక్తురాలుగా ఉంటుంది. చిన్ననాటి నుండే అపారమైన శివభక్తి, శివ పూజతో ఉంటుంది. సతీ వియోగంతో శివుడు హిమాలయ పర్వతాల్లో తపస్సు చేసుకుంటూ ఉంటాడు. హిమవంతుడు అది తెలుసుకొని పార్వతీదేవిని శివుడికి సపర్యలు చేయడానికి నియమిస్తాడు. అసలే ఈవిడ మహాశివభక్తురాలు అవడంతో చాలా ఆనందంగా శివుడికి రోజు సపర్యలు చేస్తూ ఉంటుంది. అదే సమయంలో తారకాసుడు అనే రాక్షసుడు మునులను, దేవతల్ని మహా ఇబ్బందులకి గురి చేస్తూ ఉంటాడు. వీళ్ళందరూ బ్రహ్మ దగ్గరకు వచ్చి చెప్తారు, స్వామి మేము తారకాసురుతోటి బాధలు భరించలేకపోతున్నాము, నువ్వు వచ్చి తారకాసుర సంహారం చెయ్యి అని. బ్రహ్మదేవుడు అప్పుడు చెప్తాడు, తారకాసురుడిని నేను సంహరించలేను, శివుడు వల్ల జన్మించిన వాడు మాత్రమే తారకాసురుని సంహరించగలడు అని. శివుని తేజస్సుకి రేతస్సుకి సమానమైన కన్య ఎక్కడ దొరుకుతుంది అని అడుగుతారు. అప్పుడు చెప్తాడనమాట, హిమవంతుడి కుమార్తె పార్వతీదేవి శివుడికి సపర్యలు చేస్తూ హిమాలయాల్లో శివుడి దగ్గరే ఉంది. వాళ్ళిద్దరికీ ఆకర్షణ కలిగించి వాళ్ళిద్దరికీ వివాహం చేయగలిగితే ఆ జన్మించే పుత్రుడు వల్ల తారకాసుర సంహారం జరిగి లోకం సుభిక్షంగా ఉంటుందని చెప్తాడు. చెప్తే అప్పుడు ఆ పనేదో మీరే చెయ్యండి అని చెప్పి మహర్షులు మళ్ళీ బ్రహ్మగా చెప్తారు. అప్పుడు బ్రహ్మదేవుడు మన్మధుడిని పిలుస్తాడు. పిలిచి శివపార్వతులకు ఆకర్షణ కలుగచేయి, తద్వారా వాళ్ళ వివాహం జరుగుతుంది, ఆ వివాహం వల్ల లోకం సంరక్షింపబడుతుంది అని. పార్వతీదేవి సపర్యలు చేసే టైంకి మన్మధుడు వచ్చి బాణం సంధిస్తాడు. అదే సమయానికి శివుడు మనసు చలించి మన్మధుడిని చూసి మన్మధుడిని మూడో కన్నుతోటి భస్మం చేసేస్తాడు. చేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోగానే పార్వతికి అదంతా అర్థం కాదు, ఎందుకు వెళ్ళిపోయాడు శివుడని. అది అవమానంగా అనుకుంటుంది. అనుకుని అప్పుడు తపస్సు చేయాలి శివుడి కోసం, నేను ఘోరమైన తపస్సు చేసి శివుణ్ణి సాధించాలనుకుని వెళ్ళి తల్లిదండ్రుల దగ్గర అనుమతి తీసుకుంటుంది. తల్లి చెప్తుంది, నువ్వు చాలా సుకుమారివి, నువ్వు అంత తపస్సు చేయలేవు, నువ్వు చాలా సున్నితమైన దానివి, నువ్వు యువరాణివి, నువ్వు చేయలేవమ్మా అంత తపస్సు అని చెప్పిన. లేదు నేను చేస్తానని చెప్పి ఆశ్రమాన్ని నిర్మించుకుని తపస్సు చేస్తుంది. చంద్ర కిరణాలని, వర్షపు నీరుని మాత్రమే స్వీకరించి ఘోరమైన తపస్సు చేస్తుంది. ఆ తపస్సుకి శివుడు మెచ్చుకుని ఈమెను ఇంకా పరీక్షించాలని ఒక బ్రహ్మచారి రూపంలో ఆవిడ దగ్గరికి వస్తాడు. వచ్చి అడుగుతాడు, నువ్వు ఇంత సుకుమారమైన రాజకుమార్తెవి, ఎందుకు ఇంత కష్టమైన తపస్సును నువ్వు చేయపూనుకున్నావు, అసలు విషయం ఏంటి అని చెప్తే అప్పుడు ఆవిడ చెలికత్తలు చెప్తారనమాట, శివుడి కోసం ఈవిడ తపస్సు చేస్తోంది, శివుడిని వివాహం చేసుకోవాలని తలంపుతో చేస్తోంది అని. అప్పుడు అసలే శివుడు బ్రహ్మచారి మాయావేషంలో వచ్చాడు కదా, ఈవిడిని ఇంకా పరీక్షించాలని చెప్తాడు. నువ్వు ఇంత అందమైన దానివి, ఇంత రాజకుమార్తెవి, నీకు అసలు ఆ శివుడితో పెళ్ళేంటి, నువ్వు కోరుకుంటే ఎంతో అందమైన వాళ్ళు వస్తారు నీకు వివాహం చేసుకోవడానికి, నువ్వు ఏనుగులు అంబారీలు ఎక్కువ తిరిగేదానివి, ఆ ఎద్దు మీద ఎక్కి శివుడిని ఎందుకు పెళ్లి చేసుకుంటావు, ఒళ్ళంతా చితాభస్మం రాసుకుంటాడు, చూడ్డానికి అందవిహీనంగా ఉంటాడు, అసలు శివుడు పుట్టుకే ఎవరికీ తెలీదు, నీకు ఎందుకు అసలు ఆ శివుడితో పెళ్ళి, నువ్వు కోరుకో దేవతలు వచ్చి పెళ్లి చేసుకుంటారని చెప్తాడు. చెప్తే అప్పుడు ఆవిడ అంటుంది, స్వామి మీరు ఎవరో ఎందుకు వచ్చారో నాకు తెలియదు, తప్పో ఒప్పో అయినా ఒక మంచి మాట మాట్లాడారు, నిజంగా శివుడు ఎప్పుడు పుట్టాడో అనేది ఎవరికీ తెలియదు, ఆయనే సృష్టికి మూలం,
ఇంకొకటి చితాభస్మం అంటారా, ఆయన రాసుకున్న చితాభస్మం ఆయన తాండవం చేసే సమయంలో నేల రాలితే దేవతలు సైతం తల మీద రాసుకుంటున్నారు. మీరు ఎవరైతే అందవిహీనుడు అని చెప్తున్నారో ఆయనే అందరి ఐశ్వర్యానికి కారణం అవుతున్నాడు. ఎద్దు మీద తిరుగుతున్నాడు అనే ఆ శివుడి కోసమే ఏనుగు మీద తిరిగే ఇంద్రుడు సైతం వేచి ఉంటున్నాడు. అంత గొప్పవాడు శివుడు. మీరు ఇలాంటి మాటలు చెప్పడానికి ఇక్కడ ఉండవలసిన అవసరం లేదు, వెళ్ళిపోమని చెప్తుంది. అప్పుడు శివుడు నిజరూప దర్శనం ఇచ్చి నేను వివాహం చేసుకుంటానని చెప్పి అప్పుడు ఆయన సప్త మహర్షుల్ని పిలుస్తాడు. పెద్దలు కుదిర్చిన వివాహం యోగదాయకంగా ఉంటుంది కాబట్టి మీరు వెళ్ళి పర్వతరాజు దగ్గరికి వెళ్ళి వివాహాన్ని కుదిర్చి మా వివాహం జరిపించండి అని చెప్తాడు. అప్పుడు సప్త మహర్షులు పెద్దలుగా ఉండి హిమవంతుడి దగ్గరికి వెళ్ళి వివాహానికి ఒప్పించి శివపార్వతుల కళ్యాణం చేయిస్తారు. ఈ కథని ఈరోజు చదివిన కనీసం విన్న సమస్త సన్మంగళాలు కలుగుతాయి.